కార్తీక మాసం వచ్చింది అంటే సాయంకాలం ఆకాశ దీపం వెలిగించి ధ్వజస్తంభానికి పైకెత్తుతారు. ఆ పైకెత్తేటటువంటి ఆకాశ దీపం ఏదుందో అది కేవలం శివాలయంలోనో కేవలం విష్ణువాలయంలోనో కాదు, శివాలయంలోనూ విష్ణువాలయంలోనూ కూడా ఆకాశ దీపం పైకెత్తుతారు. కాబట్టి హరిహర భేదం లేనటువంటి స్థితిలో ఉపాసన నడిచేటటువంటి కాలం ఈ మాసం. ఈ మాసం ప్రత్యేకంగా ఈ రకమైన ఉపాసన. రెండు, దీపములకు సంబంధించినటువంటి వైభవం. మూడవది నదీ స్నానం. మిగిలిన మాసములలో మీరు నదీ స్నానం చేశారా చెయ్యలేదా అన్న విషయాన్ని ఎవరు అడగరు. కానీ కార్తీక మాసంలో మాత్రం తప్పకుండా నదీ స్నానం చేయాలి.